హాయ్ అండి. ఇంతకుముందు వీడియోలో మీకు ఆల్రెడీ ఇన్ఫామ్ చేశాను, ఒక ప్రాబ్లమ్ ఫేస్ చేయాల్సి వచ్చింది ట్రావెలింగ్ టైంలో అని. యాక్చువల్గా ఏం జరిగిందంటే వ్యాన్ బ్రేక్ డౌన్ అవడంతో మమ్మల్ని పికప్ చేసుకోలేదు. ఆ లొకేషన్కి క్యాబ్ కానీ ఆటో కానీ బుక్ చేస్తామని చెప్పాడు. 9:35కి బస్సు, 7:50కి రీచ్ అయ్యి క్యాప్టెన్ అతనికి ఫోన్ చేస్తే చేస్తామని చెప్పి రెస్పాన్సిబిలిటీ తీసుకోలేదు. డైరెక్ట్గా మెహదీపట్నంకి వచ్చేసేయండి అని చెప్పేశాడు. అందరికీ మెహదీపట్నం లొకేషన్ తెలియాలనే రూల్ అయితే ఏం లేదు కదండి. కనీసం లొకేషన్ కూడా సెండ్ చేయలేదండి. ఇంటర్సిటీలో ఒక అతను తెలుసు శ్రీకాంత్ అని. 9కి అతనికి శ్రీకాంత్కి ఫోన్ చేసి శ్రీకాంత్ ఇది సిచ్యువేషన్ అని చెప్తే తను ఒక లొకేషన్ సెండ్ చేశారు. అది కూడా ఆల్మోస్ట్ రాంగ్ లొకేషను. కనీసం ఆటో వాళ్ళు కోఆపరేట్ చేశారు నాకు ఫుల్. ఆ రోజు ఎలా రీచ్ అయ్యామో మాకే అర్థం కాలేదు. కెప్టెన్ పేరు తరుణ్ అండి. ఇతని కెప్టెన్ తరుణ్. ఇతను కూడా వచ్చేసాను లాస్ట్ మినిట్లో. ఇతను కూడా ఇంకో అతను అండి అడుస్తూ ఉన్నాడు. ఒక హ్యాండ్ సర్జరీ అయింది. సింగిల్ లేడీ, ఒక బాబు ఉన్నాడు. లగేజ్లు ఎత్తుకొని బయటికి లోపలికి ఆడికి రండి ఈడికి రండి అని చెప్తున్నాడు. ఎట్లా చేయాలనుకుంటున్నాడు. 2 years నుండి ట్రావెలింగ్ చేస్తున్నాను, కనీసం రెస్పాన్సిబిలిటీ తీసుకోలేదని చెప్తే ఇతను కెప్టెన్ తరుణ్ అంట అండి. కనీసం రెస్పాన్సిబిలిటీ కూడా లేదండి. ఇర్రెస్పాన్సిబుల్ పర్సన్. ఇతనితో పాటు ఇంకో అతను కూడా ఉన్నాడండి. అతని నంబర్ పేరేమో నాకు తెలీదు. అతని నంబర్ ఇదే. తిరుపతికి రీచ్ అయిన తర్వాత మా హస్బెండ్కి అయితే చాలా టెన్షన్గా ఉన్నింది. ఎట్టెళ్తాను అని చెప్పేసి. నాకు ఆటో వాళ్ళు కోఆపరేట్ చేస్తారు కాబట్టి ఎగ్జాక్ట్ లొకేషన్లో వాళ్ళు దింపారండి. నిజం చెప్తున్నాను, ఆటో వాళ్ళు అయితే చాలా కోఆపరేట్ చేశారు. సింగిల్ లేడీ అని చెప్పేసి ఎగ్జాక్ట్ లొకేషన్లో ఇబ్బంది పడకూడదు అని చెప్పి ఎగ్జాక్ట్ లొకేషన్లో డ్రాప్ చేశారు వాళ్ళు. మళ్ళీ శ్రీకాంత్ అతను కూడా బస్సుని స్టాప్ చేశాడండి. లేదంటే బస్సు ఎప్పుడో మూవ్ అయిపోయిండేది. మేము మెహదీపట్నంకి వచ్చి మళ్ళీ రిటర్న్ ఎట్టెళ్ళి ఉండేవాళ్ళం కూడా మాకు ఐడియా లేదు యాక్చువల్గా. నేను తిరుపతికి రీచ్ అయ్యేంత వరకు శ్రీకాంత్ కాల్ బ్యాక్ చేస్తాడండి, మీరు రీచ్ అయిపోయాడా లేదా అని చెప్పి. నా ఒక్కరికే కాదండి, ఇంకా 2 లేడీస్ కూడా అదే సేమ్ అలాగే జరిగింది.